Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. ఈరోజు మనం టెస్ట్ క్రాస్ అండ్ బ్యాక్ క్రాస్, మోనోహైబ్రిడ్ టెస్ట్ క్రాస్, మోనోహైబ్రిడ్ బ్యాక్ క్రాస్, ఈ రెండు క్రాస్లు చూసి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, టెస్ట్ క్రాస్కి బ్యాక్ క్రాస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ 2024 నీట్ ఎగ్జామినేషన్లో ఇది ఒక క్వశ్చన్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెస్ట్ క్రాస్ చూసే ముందు మోనోహైబ్రిడ్ క్రాస్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మోనోహైబ్రిడ్ క్రాస్ యొక్క రిజల్ట్ని టెస్ట్ క్రాస్ లేదా బ్యాక్ క్రాస్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడానికి జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం పేరెంట్స్ అని రాసిన తర్వాత క్యాపిటల్ టీ జీనో టైప్ అంటాం. దీన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇలా రాసుకోవాలి. దానిపైన టాలన్ రాసుకోవచ్చు. ఇది టాలన్ రిప్రజెంట్ చేస్తుంది, ఇది డ్వార్ఫ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, పేరెంట్స్ అని ఇక్కడ రాయొద్దు. టాలో డ్వార్ఫ్ అనేది పేరెంట్ కాదు. ఓకే, టాలో డ్వార్ఫ్ అనేది ఫీనోటైపిక్ ట్రైట్ అనమాట, ఫీనోటైపిక్ క్యారెక్టర్. ఓకే, ఇది కూడా జీనోటైపిక్ క్యారెక్టరే, ఇదేం పేరెంట్ కాదు. ప్లాంట్ అనేది పేరెంట్, కానీ పేరెంటల్ క్యారెక్టర్గా మనం దీన్ని క్యాపిటల్ టీ స్మాల్ టీని మాత్రమే రిప్రజెంట్ చేయాలి. పేరెంట్స్ అనేది తీసుకెళ్ళి పైన రాయొద్దు. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్యామెట్స్. మనం గ్యామెట్స్ అని రాసిన తర్వాత ఇక్కడ రాయాలి, కానీ ముందే ఇక్కడ గ్యామెట్ రాసి దాని తర్వాత ఇక్కడ గ్యామెట్స్ అని రాయొద్దు. అంటే ఒకటే రాస్తున్నాను, రెండు సేమ్ కాబట్టి ఒకటే మనం తీసుకోవచ్చు. ఇవి రెండు సేమ్ కాబట్టి సిమిలర్ టైప్ కాబట్టి మనం ఒకటి తీసుకోవచ్చు. 2 టైప్స్ కాదు, ఒక టైప్ గ్యామెటే ఫామ్ అవుతుంది. నేనేమంటున్నానంటే ముందు ఇది రాసిన తర్వాత దానికి గ్యామెట్స్ అని రాయకండి, అది కరెక్ట్ పద్ధతి కాదు. మనకి అక్షరమాలు నేర్పించేటప్పుడు కూడా ఎలా రాయాలి అనేది కూడా నేర్పిస్తారు. కొంతమంది పిల్లలు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్ల వెనక నుంచి రాయడం, ఓకే, ఇలా రాయడం, ఆ పద్ధతే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్యామెట్స్ అని మీరు ముందు అనుకున్న తర్వాత అది రాయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ గ్యామెట్స్ తర్వాత వచ్చేసి F1 జనరేషన్. ఈ రెండు గ్యామెట్స్ ఫ్యూజ్ అయితే వచ్చేదాన్ని మనం F1 జనరేషన్ అంటాం. ఇవి అన్నీ టాలే. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మీరు ఆల్ ఆర్ టాల్ అని రాసి తీరాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మార్క్స్ కావాలంటే. అలానే ఇది హెట్రోజైగస్. అండ్ అంతేకాదు, మీరు బై మిస్టేక్ కూడా దీన్ని సర్కిల్ చేయకూడదు. సర్కిల్ చేయడం మర్చిపోకూడదు. ఎందుకంటే గ్యామెట్స్ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది సర్కిల్. మీరు ఒకవేళ దీన్ని కానీ సర్కిల్ చేశారనుకుందాం, ఎంటైర్ క్రాస్ రాంగ్. దీన్ని కూడా సర్కిల్ చేయకూడదు. సర్కిల్ చేస్తే దాని అర్థం అది గ్యామెట్ అని. ఓకే, అలానే ఇది సర్కిల్ చేయకుండా మర్చిపోకూడదు. ఇది సర్కిల్ చేయకుండా మర్చిపోయారంటే ఇది గ్యామెట్ కాదు అని అర్థం. ఇక్కడ మీరు హెడ్డింగ్ గ్యామెట్ అని పెడతారు, ఇక్కడ సర్కిల్ చేయడం మర్చిపోతారు, ఆ క్రాస్ అనేది రాంగ్ అయిపోతుంది. సో గ్యామెట్స్ షుడ్ ఆల్వేస్ బి సర్కిల్డ్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి F1 సెల్ఫింగ్. ఇవన్నీ కామన్గా చేసే మిస్టేక్స్. స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటాను. నేనే కనుక పేపర్ కరెక్షన్ చేస్తున్నట్లయితే కనుక ఒక్క గ్యామెట్కి సర్కిల్ చేయకపోయినా నేను 0 మార్క్స్ ఇచ్చేస్తుంటాను. ఒక్క పేరెంట్ బై మిస్టేక్ సర్కిల్ చేసినా నేను 0 ఇచ్చేస్తాను. ఎందుకంటే రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో కానీ మీకు తక్కువ మార్కులు వచ్చి ఆ మార్కుల ద్వారా మీరు నేర్చుకున్నట్లయితే ఫైనల్ ఎగ్జామినేషన్లో మీరు ఆ తప్పు చేయరు అని. ఓకే, సో F1 సెల్ఫింగ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్యామెట్స్. ఓకే, బై మిస్టేక్ కానీ ఈ పేరెంట్ని కానీ సర్కిల్ చేశారా దానికి 0 మార్క్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇవి చాలా బేసిక్ కాన్సెప్ట్స్. ఒక క్రాస్ రాస్తున్నప్పుడు స్టూడెంట్ ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సింది. గ్యామెట్స్ ఎప్పుడు సర్కిల్ చేస్తుండాలి, పేరెంట్స్ ఎప్పుడు సర్కిల్ చేయకూడదు. ఓకే, ఒకవేళ టెక్స్ట్ బుక్లో కానీ సర్కిల్ చేసినట్లయితే కనుక మనం రిపోర్ట్ చేయొచ్చు టెక్స్ట్ బుక్ కూడా రాంగే అని. సో గ్యామెట్స్ వచ్చేసి సర్కిల్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి F2 జనరేషన్. F2 జనరేషన్లో మనం పున్నెట్ స్క్వేర్ వేసుకోవచ్చు. ఇది సింపుల్ వే. మనం దాని యొక్క రిజల్ట్ని చూడడానికి ఈ పున్నెట్ స్క్వేర్ అనేది చాలా సింపుల్ వేగా హెల్ప్ అవుతుంది. ఈ పున్నెట్ స్క్వేర్ మెథడ్ని ఇచ్చింది రెజినాల్డ్ సి పున్నెట్, ఏ బ్రిటిష్ సైంటిస్ట్, బ్రిటిష్ జెనెటిస్ట్ రెజినాల్డ్ సి పున్నెట్. దీన్నే చెక్కర్ బోర్డ్ అని కూడా అనొచ్చు. ఇచ్చిన సైంటిస్ట్ పేరు వచ్చేసి రెజినాల్డ్ సి పున్నెట్. ఇతను ఒక బ్రిటిష్ జెనెటిస్ట్ అనమాట. ఓకే, సో క్యాపిటల్ టీ ఇక్కడ, స్మాల్ టీ ఇక్కడ. అంటే ఇది ఈ పేరెంట్ క్యారెక్టర్స్ ఇక్కడ రాసాం, అలానే ఈ పేరెంట్ క్యారెక్టర్స్ ఇక్కడ రాసాం. మనకు టెక్స్ట్ బుక్లో మెండల్ సెలెక్ట్ చేసుకున్నాడని ఒక పర్ఫెక్ట్ లైన్ లేదు, కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏమని ఉంటుందంటే టాల్ ప్లాంట్ మేల్ అని, ఫిమేల్ ప్లాంట్ డ్వార్ఫ్ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తోందని మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. కానీ చాలా MCQస్లో, చాలా వెబ్సైట్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెండల్ సెలెక్ట్ చేసుకున్నది రివర్స్ మేనర్లో అని.
అంటే మెండల్ ఫిమేల్ ప్లాంట్గా టాల్ని, మేల్ ప్లాంట్గా డ్వార్ఫ్ని సెలెక్ట్ చేసుకున్నాడు అని చెప్పేసి చాలా వెబ్సైట్స్లో ఉంది. అదొకసారి మనం కన్ఫర్మ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మీకు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలోనే. సో హియర్ నేను ఇక్కడ దాన్ని ఏమి జెండర్స్ ఏమి మెన్షన్ చేయడం లేదు. మీరు కూడా మెన్షన్ చేయక్కర్లేదు ఎగ్జామినేషన్లో, ఏది మేలు ఏది ఫీమేల్ అని మెన్షన్ చేయక్కర్లేదు. ఓకే, సో ఒకసారి మనం ఇలా రాసుకున్న తర్వాత ఈటీ ఇక్కడికి వస్తుంది, క్యాపిటల్ టీ, అలానే క్యాపిటల్ టీ ఇక్కడ, స్మాల్ టీ ఇక్కడ. ఎప్పుడు మనం క్యాపిటల్ని ఫస్ట్ రాసుకోవాలి, స్మాల్ టీ, ఇది స్మాల్ టీ, ఈ స్మాల్ టీ కలిస్తే ఇక్కడ స్మాల్ టీ. వీటిని మనం విడిగా ఇక్కడ రాసుకోవాలి, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్లో కానీ నేను అబ్జర్వ్ చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, ఇక్కడ క్యాపిటల్ టీ ఒకసారి రాశారు, క్యాపిటల్ టీ స్మాల్ టీ అనే దాన్ని ఇదొకసారి 2 సార్లు రాస్తున్నారు. అవసరం లేదు. క్యాపిటల్ టీ ఒకసారి వచ్చింది, ఇది 2 సార్లు వచ్చింది, ఇది ఒకసారి వచ్చింది అని చెప్పేసి ఇలా రాయొచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇలా 4 రాస్తున్నారు. 4 రాయకూడదు. 4 రాసి పోనే దాన్ని ఒకటి రాస్తున్నారా, అలా రాయడం లేదు. ఇది 1, ఇది 2, ఇది 1 అని రాస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ ఒక మీసాల బ్రాకెట్ పెట్టి కానీ మనకి పెట్టకపోతే ఇది రాంగ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా దాని కిందే 1 రావాలి. ఇవి 2 ఉన్నాయి, ఇది 1 ఉంది. 1:2:1 ఇది జీనోటైపిక్ రేషియో. ఇవి 1, ఇది 2 జీనోటైప్స్ 2 ఉన్నప్పటికీ ఇవి 2 కలిసి ఒకే టైప్ ఆఫ్ టాల్ క్యారెక్టర్ని ఇస్తాయి కాబట్టి ఇవి అన్నీ కలిసి 3:1 ఇది ఫీనోటైపిక్ రేషియో. సో రేషియోస్ ఇక్కడ ఒకసారి నేను మళ్ళీ రాస్తాను, ఇది కనిపించవచ్చు కనిపించకపోవచ్చు. సో క్యాపిటల్ టీ స్మాల్ టీ 1:2:1 ఇవి 2 కలిసి 3:1 ఇది జీనోటైపిక్ రేషియో, ఇది ఫీనోటైపిక్ రేషియో. దీనిపైన ఎలా అయితే దీని యొక్క జీనోటైప్ రాశారో పిల్లలు ఖచ్చితంగా దీని కింద ఇది ఫీనోటైప్ రాసి తీరాల్సిందే. లేకపోతే 3 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, 1 అంటే ఇక్కడ 1 అంటే ఏంటి, ఇక్కడ 2 అంటే ఏంటి, ఇక్కడ 1 అంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాదు. సో ఒక క్రాస్ రాసేటప్పుడు మనం ఒళ్ళు జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకుని చాలా నీట్గా ప్రజెంట్ చేయాలి. అంతేకాదు ఇక్కడ బోర్డు సరిపోకపోవడం వలన కొంచెం క్లమ్జీగా అయింది, కానీ ఇంకా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా నీట్గా ఒక పేపర్లో ఒక క్రాస్ రావాలి. పేరెంట్ జనరేషన్ నుంచి F2 జనరేషన్ వరకు వీలైతే రేషియో వరకు ఒకే పేపర్లో ఉండేలాగా చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక పేపర్లోను, అక్కడ ఇంక పేపర్ సరిపోవట్లేదని చెప్పేసి పక్క పేపర్లో మిగతా ఆ పున్నెట్ స్క్వేరు ఇలా రాసినా కూడా మార్కులు తగ్గిపోతాయి. అది మంచి ప్రజెంటేషన్ కాదు. క్రాస్ ఎప్పుడు కూడా స్ప్లిట్ అవ్వకూడదు. యూ షుడ్ నాట్ స్ప్లిట్ ద క్రాస్. సో జనరల్గా మనం చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అంటే, స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్లు ఈ పేరెంట్స్ గ్యామెట్స్ F1 జనరేషన్, F1 సెల్ఫింగ్, గ్యామెట్స్ F2 జనరేషన్, ఈ ఆర్డర్ మిస్ అవుతుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండట్లేదు. పేరెంట్స్ ఇక్కడ రాస్తుంటే గ్యామెట్స్ ఎక్కడో రాస్తున్నారు. ఇవి రాస్తున్నారు, ఇది కూడా రాస్తున్నారు, కానీ దానికి ఆపోజిట్గా కరెక్ట్గా ఉండడం లేదు. కారణం ఏంటంటే స్టూడెంట్స్ మెంటాలిటీ, వాళ్ళ యొక్క సైకాలజీ మొత్తం అంతా రాసేసిన తర్వాత అప్పుడు రాద్దాంలే అనుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా ఆర్డర్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. అన్నీ కనిపిస్తే కానీ దాని కరెక్ట్గా ఆర్డర్లో దాని కళ్ళ ఎదురుగుండగా అది ఉండదు అనమాట. గ్యామెట్స్ ఇక్కడ ఉంటుంది, ఆ గ్యామెట్స్ ఇక్కడ రాస్తుంటారు. సో అలా క్లమ్జీ కాకుండా అదొక మిస్టేక్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అలానే గ్యామెట్స్ సర్కిల్ చేయడం మర్చిపోతుంటారు. కొన్నిసార్లు బై మిస్టేక్ పేరెంట్స్ని సర్కిల్ చేసేస్తూ ఉంటారు. ఇక్కడ క్రాస్ సింబల్ పెట్టడం మర్చిపోతారు, అక్కడ మర్చిపోతారు. కొంతమంది ఇంకా తెలివిగా గ్యామెట్స్ మధ్యలో క్రాస్ పెడతారు, లేదా ఇక్కడ క్రాస్ పెడతారు. అక్కడ కూడా క్రాస్ పెట్టద్దు. ఓకే, క్రాస్ ఎప్పుడు కూడా ఈ రెండింటి మధ్య ఉండాలి. అక్కడ పేరెంట్స్ మధ్యలో, ఇక్కడ గ్యామెట్స్ మధ్యలో, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు. మళ్ళీ ఇక్కడ 2 క్రాస్లు ఉంటాయి. ఓకే, అండ్ గ్యామెట్స్ కూడా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఇక్కడ కూడా రాస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ కొన్ని స్కూల్స్లో లేదా కొన్ని కాలేజెస్లో జరిగే ఒక చిన్న మిస్టేక్, కొన్ని స్కూల్స్లో ఎక్కడ లేదా కొన్ని కాలేజెస్లో పున్నెట్ స్క్వేర్ బదులు, పున్నెట్ స్క్వేర్ మనకి డైహైబ్రిడ్ క్రాస్లో చాలా ఇంపార్టెంట్, అది అక్కడ ఈజీ అవుతుంది. మన ఇక్కడ మోనోహైబ్రిడ్ క్రాస్కి అంత కష్టపడక్కర్లేదు, డైరెక్ట్గా మనం ఇలా ఫ్యూజ్ చేసేయచ్చు అని చెప్పేసి అనుకుని ఎలా చెప్తారంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి. టీచింగ్ వరకు ఈజీ, ఓకే, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అది సపోర్ట్ చేయను. ఎందుకంటే
ఇక్కడి నుంచి ఇలా రాస్తారు క్యాపిటల్ టీ స్మాల్ టీ. ఓకే, ఇంతవరకు ఓకే. ఇక్కడ పున్నెట్ స్క్వేర్ బదులు ఏం చెప్తారంటే ఈ క్యాపిటల్ టీతోను లాస్ట్ టైం మనం వీడియోలో చేసుకున్నాం కదా, చెప్పాం కదా, అలా ఈ క్యాపిటల్ టీ దీంతో కూడా క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇది దీంతో క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇది దీంతో స్మాల్ టీ ఇలా రాసేసి 1:2:1 3:1. అరే చాలా ఈజీగా ఉంది, ఇదే బాగుంది కదా అని అనిపించవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిల్లలకు అర్థం అవ్వడం కోసం ఈ మెథడ్లో చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఎగ్జామినేషన్లో వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ క్యాపిటల్ టీ ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడే క్యాపిటల్ టీ స్మాల్ టీ రాయొచ్చు, లేదా ఈ క్రాసింగ్లో ఎక్కడైనా మిస్టేక్ రావచ్చు. ఆ మిస్టేక్ వల్ల ఈ రిజల్ట్కి దానికి పొంతన కుదరకపోవచ్చు. సో ఈ మెథడ్ని నేర్పించడం కోసం వరకు ఓకే, కానీ ఎగ్జామినేషన్లో మీరు ఇలా రాస్తే కనుక మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంది. మిస్టేక్ లేకుండా రాస్తాను, ఇది నా కాన్ఫిడెన్స్ ఉంది అంటే కనుక నో ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం ఏం లేదు, దానికి మార్క్స్ పడతాయి, ఫుల్ మార్క్సే పడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా ఇన్సైడ్ బాక్సెస్లో స్టూడెంట్స్ కొంతమందిని అబ్జర్వ్ చేశాను, బాక్స్లో సర్కిల్ చేస్తారు, బయట సర్కిల్ చేయడం మర్చిపోతారు. బయటే సర్కిల్ చేయాలి, బాక్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సర్కిల్ చేయొద్దు. బాక్స్లో ఉన్నవి ప్లాంట్స్, గ్యామెట్స్ కాదు. ఓకే, అండ్ రేషియో దగ్గర కూడా 1:2:1 రాసేస్తారు, కానీ ఈ 1కి ఎగ్జాక్ట్గా పైన క్యాపిటల్ టీ ఉండాలి, ఈ 2కి పైన ఎగ్జాక్ట్గా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉండాలి, ఈ 1కి ఎగ్జాక్ట్గా పైన స్మాల్ టీ అనేది ఉండి తీరాల్సిందే. అలానే ఈ 1:2కి ఎగ్జాక్ట్గా మధ్యలో 3 ఉండాలి, దీని నుంచి 1 ఉండాలి. ఈ స్మాల్ టీయే ఆ ఒకటే డ్వార్ఫ్, ఇవి 2 టాల్. ఇంత పర్ఫెక్ట్గా కానీ ప్రజెంట్ చేశారంటే ఫుల్ మార్క్స్ మీకు మోనోహైబ్రిడ్ క్రాస్కి ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. సో ఈ మిస్టేక్స్ మీరు ఒకసారి రెక్టిఫై చేసుకుని మీరు ఇంకొకసారి ప్రాక్టీస్ చేయాలి మోనోహైబ్రిడ్ క్రాస్ని. ఈ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఈ టాల్ క్యారెక్టర్ ఒకటే కాకుండా సీడ్ షేప్ తీసుకోండి, ఒక హోంవర్క్గా తీసుకోండి. సీడ్ షేప్కి మోనోహైబ్రిడ్ క్రాస్ చేయడానికి ట్రై చేయండి, సీడ్ కలర్కి చేయండి. నేను నా స్టూడెంట్స్తో మొత్తం 7 క్యారెక్టర్స్కి మోనోహైబ్రిడ్ క్రాస్ చేయించాను క్లాస్ రూమ్లో. ఒక 2 క్యారెక్టర్స్ మాత్రం చెప్పి మిగతా అన్ని క్యారెక్టర్స్కి సెపరేట్ మెండల్ ఎన్ని మోనోహైబ్రిడ్ క్లాసులు కండక్ట్ చేశాడో అన్ని మోనోహైబ్రిడ్ క్లాసులు స్టూడెంట్స్ కూడా వాళ్ళ బుక్స్లో కండక్ట్ చేసి తీరాల్సిందే. అది వైలెట్ అండ్ వైట్ కావచ్చు, యాక్సియల్ అండ్ టెర్మినల్ కావచ్చు, ప్రతి క్యారెక్టర్కి ఒక మోనోహైబ్రిడ్ క్లాస్ ఖచ్చితంగా కండక్ట్ చేయండి. ప్రతి మోనోహైబ్రిడ్ క్లాస్లోనూ సేమ్ రేషియో రావాలి, ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కటి వేయండి. ఏది ఇచ్చినా ఏదైనా రాయొచ్చు. కాకపోతే మనకి కొన్ని ఎగ్జామినేషన్ టైప్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెక్చరర్స్కి కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. టీచర్స్ నేను తప్పట్టడం కాదు, కానీ వాళ్ళ యొక్క పేపర్ కరెక్షన్ స్పీడ్కి అదేంటి మోనోహైబ్రిడ్ క్రాస్ రాస్తే వీళ్ళు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రాశారు అనుకునేది కొట్టేయచ్చు, స్ట్రైక్అవుట్ చేసేయచ్చు. కాబట్టి ఎగ్జామినేషన్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్యాపిటల్ టీ స్మాల్ టీనే యూస్ చేసి రాయండి, కానీ మీ ప్రాక్టీస్కి మీరు అర్థం చేసుకున్న దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మిగతా క్యారెక్టర్స్కి కూడా మోనోహైబ్రిడ్ క్రాస్ కండక్ట్ చేసి మీ టీచర్స్కి చూపించండి. ఓకే, సో దిస్ అబౌట్ మోనోహైబ్రిడ్ క్రాస్. అయితే ఇక్కడతో ఈ క్లాస్ అయిపోలేదు. టెస్ట్ క్రాస్ కోసం మనం కండక్ట్ చేసుకుని దాని యొక్క సిగ్నిఫికెన్స్ని, బ్యాక్ క్రాస్ యొక్క సిగ్నిఫికెన్స్ని, వాటి మధ్య డిఫరెన్సెస్ని డిస్కస్ చేయడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. నౌ కమ్ బ్యాక్ టు దిస్. టెస్ట్ క్రాస్ అంటే ఏంటి అంటే F1 ప్లాంట్తో రెసెసివ్ పేరెంట్ని క్రాస్ చేస్తే దాన్ని టెస్ట్ క్రాస్ అంటారు. F1 అంటే ఇది కదా, F1 జనరేషన్. దీంతో దీన్ని కానీ క్రాస్ చేస్తే దాన్ని టెస్ట్ క్రాస్ అంటారు అని కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఉంది. నిజమే, సత్యం, కరెక్ట్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో అయితే కనుక ఏముంది అంటే F2 జనరేషన్ కానీ రెసెసివ్ పేరెంట్తో కండక్ట్ చేస్తే దాన్ని టెస్ట్ క్రాస్ అంటారు అని ఎన్సీఆర్టీ లైన్స్లో ఉంది. అది కూడా కరెక్టే. మరి ఇదేంటి డిఫరెన్స్ ఏంటి, ఏది మనం ప్రైమరీగా తీసుకోవాలంటే కాన్సెప్ట్ నేర్చుకోండి. ఏ ప్లాంట్ అయినా సరే, ఏ జనరేషన్ అయినా సరే, అది F1 కావచ్చు, F2 కావచ్చు, దీని తర్వాత F3 F4 కూడా ఉంటాయి, F5 F6 కూడా ఉంటాయి. ఓకే, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈ ఏ జనరేషన్ అయినా సరే ఒక డామినెంట్ క్యారెక్టర్ని అది హోమోజైగస్సా హెటరోజైగస్సా అని తెలుసుకోవడం కోసం రెసెసివ్ పేరెంట్తో చేసే క్రాస్ని టెస్ట్ క్రాస్ అంటాం. మనం టెస్ట్ చేయాలి దాన్ని. ఓకే, అది ఏ ప్లాంట్ అయితే ఏంటి, F1లో ఎలాగో మనకు తెలుస్తుంది, F1 అంతా కూడా హెటరోజైగస్ అని ఈజీగా మనం ఎవరైనా చెప్తారు. ఎలా, ఇది ప్యూర్ టాలు, ఇది ప్యూర్ డ్వార్ఫ్, రెండు
ఒక ప్యూర్స్ మధ్య కానీ మనం ఫ్యూజన్ చేసామంటే వచ్చేది ఆటోమేటిక్గా హెట్రోజైగస్ ఇంప్యూరే. దీన్ని కండక్ట్ చేయడంలో పెద్ద విశేషమేం లేదు. కానీ F2 దగ్గరికి వచ్చేటప్పటికి ప్యూర్ టాలు ఉంది, క్యాపిటల్ టీ ఉంది, క్యాపిటల్ టీ స్మాల్ టీ కూడా ఉంది, అన్నీ 6 feet హైటే. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, ఏది హెట్రోజైగస్ టాలు ఏది హోమోజైగస్ టాలు అని. కాబట్టి NCERT లైన్స్ని మనం కన్సిడర్ చేసుకుందాం. NCERT లైన్సే కరెక్ట్ అని కూడా మనం ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే 2 రకాలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడే డౌట్ వస్తుంది. ఈ డౌట్ని క్లారిఫై చేసుకోవడం కోసం మనం టెస్ట్ క్రాస్ కండక్ట్ చేయాలి. ఆ టెస్ట్ క్రాస్ ఏంటనేది ఇక్కడ చూద్దాం. మోనోహైబ్రిడ్ టెస్ట్ క్రాస్ కండక్ట్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ ఇలా డివైడ్ చేసుకోవాలి. టెస్ట్ క్రాస్ స్మాల్ టీ ఇది కన్ఫర్మ్, ఇది కూడా అంతే రెసిసివ్ పేరెంట్. దీంతో ఏం చేస్తున్నాం, మన దగ్గర ఉన్న ఒక ప్లాంట్ని చెక్ చేస్తున్నాం, అది హోమోజైగస్ టాలా హెట్రోజైగస్ టాలా అన్నది. హోమోజైగస్ టాల్ అయితే ఇలా ఉంటుంది, F1 ప్లాంట్ అని రాసుకోవచ్చు, F2 ప్లాంట్ అని రాసుకోవచ్చు, లేదా టెస్ట్ ప్లాంట్ అని రాసుకోవచ్చు. ఇక్కడ మనం హెట్రోజైగస్ చూద్దాం. ఓకే, హోమోజైగస్ టాల్ అయితే ఇక్కడ మీరు పేరెంట్స్ అని రాయకండి, ఇది పేరెంట్ కాదు, ఇది ఆఫ్ స్ప్రింగ్ F1 ప్లాంట్. టెస్ట్ క్రాస్ రాస్తున్నప్పుడు కూడా కొంతమంది మోనోహైబ్రిడ్ క్రాస్ రాయడానికి బాగా అలవాటు పడిపోయి ఇది పేరెంట్ అని అది గ్యామెట్ అని F1 జనరేషన్ అని రాస్తారు. అది F1 జనరేషన్ కాదు, ఇది పేరెంట్ కూడా కాదు. ఓకే, సో ఇది రెసిసివ్ పేరెంట్, ఇది టెస్ట్ ప్లాంట్ లేదా F1 ప్లాంట్. మీరు పైన రాసుకోవచ్చు F1 ప్లాంట్. గ్యామెట్స్ మాత్రం రాయాలి, గ్యామెట్స్ అంతే కదా, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి గ్యామెట్స్ ఇలా వస్తాయి, క్యాపిటల్ టీ స్మాల్ టీ. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇవి రెండు ఫ్యూజ్ అయితే వచ్చే రిజల్ట్ ఇది. అది F1 జనరేషన్ కాదు, టెస్ట్ ప్లాంట్లో మనకి F1 జనరేషన్లో F2 జనరేషన్లో రావు, రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఏమైంది, ఆల్ ఆర్ టాల్ అయిపోయింది ఇంతటితో టెస్ట్ క్రాస్. దీనికి మళ్ళీ సెపరేట్గా పెద్ద పెద్ద పున్నెట్ స్క్వేర్స్ అదేం అవసరం లేదు, ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు ఇది చూద్దాం, ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ కానీ హెట్రోజైగస్ టాల్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుంది. సేమ్ F1 ప్లాంటే ఆర్ F2 ప్లాంటే ఇది. ఓకే, ఇది రెసిసివ్ పేరెంటే. ఇక్కడ నుంచి 2 గ్యామెట్స్ వస్తాయి, 2 గ్యామెట్స్ కాదు 2 రకాల గ్యామెట్స్, 2 types ఆఫ్ గ్యామెట్స్. ఒక టైప్ ఏమో క్యాపిటల్ టీ, ఒక టైప్ ఏమో స్మాల్ టీ. ఇక్కడ నుంచి ఒకే ఒక టైప్ వస్తుంది, స్మాల్ టీ. ఒకవేళ ఇది కానీ దీంతో ఫ్యూజ్ అయితే క్యాపిటల్ టీ స్మాల్ టీ, అలా కాదు ఇదే ఫ్యూజ్ అయితే కనుక స్మాల్ టీ. క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది ఒకటి వచ్చింది, స్మాల్ టీ అనేది ఒకటి వచ్చింది. స్మాల్ టీ అనేది డ్వార్ఫ్ని ఇండికేట్ చేస్తుంది, క్యాపిటల్ టీ అనేది టాల్ని ఇస్తుంది. సో 1:1, జీనోటైపిక్ రేషియో ఆల్సో 1:1, ఫీనోటైపిక్ రేషియో ఆల్సో 1:1. ఈ కండిషన్లో మాత్రమే జీనోటైపిక్ అండ్ ఫీనోటైపిక్ రేషియోస్ సిమిలర్గా ఉంటాయి, 1:1గా ఉంటాయి. ఓకే, అండ్ టెస్ట్ క్రాస్లో మనకి 1:1 వచ్చింది అంటే సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ ప్యూర్ హెట్రోజైగస్, ప్యూర్ అన్నదిలే హెట్రోజైగస్ ప్లాంట్. అలా కాకుండా మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ హోమోజైగస్ అయితే మనకి అలా 1:1 రేషియో రాదు. ఓకే, సో అసలు ఏంటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అసలు ఎందుకు టెస్ట్ క్రాస్ అనేది కనిపెట్టడం జరిగింది అంటే టు నో ద జీనోటైప్ ఆఫ్ అన్నోన్ ప్లాంట్ ఆర్ టు నో ద అన్నోన్ జీనోటైప్ ఆఫ్ ద F2 ప్లాంట్. ఆర్ F2 ప్లాంట్ అనే కాదు, మీరు ఏ ప్లాంట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్లాంట్, అది F2 అయినా F1 అయినా మీకు కావాల్సిన మీ రిక్వైర్డ్ ప్లాంట్ యొక్క జీనోటైప్ తెలుసుకోవాలంటే మీరు టెస్ట్ క్రాస్ కండక్ట్ చేయాలి. టెస్ట్ క్రాస్ యొక్క రిజల్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ యొక్క జీనోటైప్ ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇదే కాదు, మోనోహైబ్రిడ్లో ఉన్నట్టుగానే డైహైబ్రిడ్లో కూడా టెస్ట్ క్రాస్ ఉంటుంది. డైహైబ్రిడ్ అయిన తర్వాత టెస్ట్ క్రాస్ చూద్దాం మనం. మీకు కొన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తాను, చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. ఓకే, దీని తర్వాత బ్యాక్ క్రాస్ చూద్దాం. బ్యాక్ క్రాస్ యొక్క సిగ్నిఫికెన్స్, బ్యాక్ క్రాస్ ఆ రెండు కూడా చూద్దాం. బ్యాక్ క్రాస్ అంటే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఏదైనా ఒక ప్లాంట్ని F2 ప్లాంట్ కావచ్చు, అది F1 ప్లాంట్ కావచ్చు, ఎనీ ఆఫ్ ద పేరెంట్, ఏదో రెసిసివ్ పేరెంట్ అయితే టెస్ట్ క్రాస్, కానీ ఏ పేరెంట్తో చేసినా దాన్ని బ్యాక్ క్రాస్ అంటాం. బ్యాక్ అంటే ఒక జనరేషన్ వెనక్కి వెళ్ళి పేరెంట్స్తో చేసే క్రాస్ని బ్యాక్ క్రాస్ అంటాం. ఫస్ట్ డెఫినేషన్ రాస్తాను, ఏ క్రాస్ బిట్వీన్ F1 ఆర్ F2 ప్లాంట్ అండ్ ఎనీ ఆఫ్ ద పేరెంట్. ఇలా చెప్పడం కన్నా కూడా ఏ క్రాస్ బిట్వీన్ ద ప్రోజెనీ అండ్ ఎనీ ఆఫ్ ద పేరెంట్ ఈజ్ కాల్డ్ బ్యాక్ క్రాస్. బ్యాక్ క్రాస్కి ఎగ్జాంపుల్స్గా మనం క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇదొక ప్రోజెనీ అనుకుందాం, ఫస్ట్ జనరేషన్.
దీంతో మనం క్యాపిటల్ టీతో చేసిన దాన్ని బ్యాక్ క్రాస్ అని అంటాం. క్యాపిటల్ టీ స్మాల్ టీ క్రాస్డ్ విత్ స్మాల్ టీ ఇది కూడా మనం బ్యాక్ క్రాస్ అనే అంటాం. ఇది కూడా బ్యాక్ క్రాసే. అదేంటి ఇది చూడడానికి టెస్ట్ క్రాస్లో ఉంది కదా, ఎలా మరి దీన్ని ఐడెంటిఫై చేయడం, ఇది బ్యాక్ క్రాసా టెస్ట్ క్రాసా అని మీకు డౌట్ రావచ్చు. సింపుల్, ఇది డిఫరెన్స్ ఏం కాదు. బ్యాక్ క్రాస్ అంటే ఎనీ ఆఫ్ ద పేరెంట్, టెస్ట్ క్రాస్ అంటే ఓన్లీ రెసెసివ్ పేరెంట్. కాబట్టి మనం ఒక స్టేట్మెంటు రాయొచ్చు ఇక్కడ, అది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంటు. ఆల్ టెస్ట్ క్రాసెస్ ఆర్ బ్యాక్ క్రాసెస్ బట్ ఆల్ బ్యాక్ క్రాసెస్ ఆర్ నాట్ టెస్ట్ క్రాసెస్. ఎందుకు టెస్ట్ క్రాసెస్ అని బ్యాక్ క్రాసెస్? ఎందుకంటే ఇది కూడా బ్యాక్ క్రాసే, ఇది కూడా బ్యాక్ క్రాసే. సో రెసివ్ పేరెంట్తో చేసిన దాన్ని బ్యాక్ క్రాస్ అని చెప్పచ్చు, డామినెంట్ పేరెంట్తో చేసిన దాన్ని బ్యాక్ క్రాస్ అని చెప్పచ్చు. చేసే క్రాస్ పేరెంట్తో కాబట్టి అది బ్యాక్ క్రాస్, రెసివ్తో చేస్తే దాన్ని టెస్ట్ క్రాస్ అంటాం. కాబట్టి ప్రతి బ్యాక్ క్రాసు టెస్ట్ క్రాస్ కాదు, కానీ ప్రతి టెస్ట్ క్రాస్ కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాక్ క్రాసే, అది క్రాస్ని బేస్ చేసుకుని. మరి ఎందుకు సెపరేట్గా టెస్ట్ క్రాస్ అని ఒక పేరు, బ్యాక్ క్రాస్ అని ఒక పేరు, ఓకే బ్యాక్ క్రాస్ అని చెప్పేసి దేంతో అయినా చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. పర్పస్ మాత్రం వేరు. పర్పస్ ఎప్పుడు కూడా టెస్ట్ క్రాస్కి బ్యాక్ క్రాస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టెస్ట్ క్రాస్కి ఎప్పుడు పర్పస్ అనేది జీనోటైప్ని తెలుసుకోవడం కోసం చేసే క్రాస్నే టెస్ట్ క్రాస్ అనాలి. టెస్ట్ చేయడం కోసం చేస్తున్నాం కాబట్టి దాన్ని టెస్ట్ క్రాస్ అనాలి, దాని పర్పస్ వేరు. కానీ బ్యాక్ క్రాస్ పర్పస్ వేరు. బ్యాక్ క్రాస్ రెసెసివ్ పేరెంట్తో చేసే పర్పస్సు, డామినెంట్ పేరెంట్తో చేసే పర్పస్సు ఒకటే. ఇది జీనోటైప్ తెలుసుకోవడానికి కాదు, బ్యాక్ క్రాస్ జీనోటైప్ తెలిసిన తర్వాత చేసేది. ఓకే, టెస్ట్ క్రాస్ అనేది జీనోటైప్ తెలుసుకోవడం కోసం చేసేది టెస్ట్ క్రాసు. ఆల్రెడీ మనకు జీనోటైప్ తెలుసు, ఆల్రెడీ మనకు దాని యొక్క రిక్వైర్డ్ క్యారెక్టర్ తెలుసు. ఓకే, మనకు అంతా తెలిసిన తర్వాత కండక్ట్ చేసే క్రాస్ని బ్యాక్ క్రాస్ అంటాం. నిజంగా మనకు అంతా తెలిస్తే బ్యాక్ క్రాస్ చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చేయాలి బ్యాక్ క్రాస్ అని అడిగితే, బ్యాక్ క్రాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు రిటైన్ ద రిక్వైర్డ్ క్యారెక్టర్, రెనిఫోర్స్మెంట్. మనకు కావాల్సిన ఒక క్యారెక్టర్తో పేరెంట్లో ఉంది, ఆ క్యారెక్టరే కావాలి మనకి నెక్స్ట్ జనరేషన్లో కూడా. ఓకే, మనం ప్యూర్ టాల్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇందులో సమ్ స్పెసిఫిక్ క్యారెక్టర్ ఏదో ఉంది, ఇది 6.5 ఇస్తుంది క్యారెక్టరు. ఓకే, దీని ఆఫ్ స్ప్రింగ్ వచ్చేటప్పటికి ఇది ఇంప్యూర్ అయిపోవడం వల్ల దీనికి మనకి 6 feet ఇస్తుంది, కానీ దీని యొక్క పర్టికులర్ పేరెంట్ మాత్రం 6 feet హైట్ ఉందనుకుందాం. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని క్యాపిటల్ టీ దీని పేరెంట్తోనే చేస్తాం. వేరే ఏ పేరెంట్ అయినా సరే ఇది 6 feet ఇస్తుంది, ఇది 6 feet ఇస్తుంది. కానీ దీని నుంచి ప్రొడ్యూస్ అయింది ఎందుకో ఈ స్మాల్ టీ కలవడం వల్ల అనుకుంటా 6 feet ఇచ్చింది, కానీ దీని యొక్క పేరెంట్ 7 feet హైట్ ఇచ్చింది. కాదు, నాకు 7 feet హైట్ కావాల్సిందే నెక్స్ట్ జనరేషన్లో కూడా అని అనుకున్నప్పుడు, ఒక పర్టికులర్ ట్రైట్ మనకు కావాలనుకున్నప్పుడు ఆ పర్టికులర్ ట్రైట్ని రిపీట్ చేయడం కోసం మనం బ్యాక్ క్రాస్ కండక్ట్ చేయాలి. సో పర్పస్ పరంగా చూస్తే టెస్ట్ క్రాస్కి బ్యాక్ క్రాస్కి చాలా డిఫరెన్స్ ఉంది. టెస్ట్ క్రాస్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ యొక్క జీనోటైప్ని కన్ఫర్మ్ చేసుకోవడానికో తెలుసుకోవడం కోసమో కండక్ట్ చేస్తే, రెసెసివ్ పేరెంట్తో మాత్రమే కండక్ట్ చేస్తే పాసిబుల్ రిజల్ట్ వస్తుంది. బ్యాక్ క్రాస్ లాగా మనం డామినెంట్ పేరెంట్తో కూడా చేసి చూద్దామంటే మీకు మళ్ళీ రిజల్ట్ రాదు. ఎలా ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తే 1:1 వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మాల్ టీ ప్లేస్లో క్యాపిటల్ టీ పెట్టి చూడండి, ఏమవుతుంది? ఈ క్యాపిటల్ టీ నుంచి వచ్చే క్యాపిటల్ టీ గ్యామెట్, స్మాల్ టీ గ్యామెట్, ఇక్కడ నుంచి వచ్చే క్యాపిటల్ టీ గ్యామెట్. క్యాపిటల్ టీ టాలే, క్యాపిటల్ టీ స్మాల్ టీ కూడా టాలే. కాబట్టి మీరు టెస్ట్ క్రాస్తో మాత్రమే జీనోటైప్ని తెలుసుకోగలుగుతారు, బ్యాక్ క్రాస్తో జీనోటైప్ తెలుసుకోలేరు. పర్పస్ పరంగా చెప్తున్నాను నేను. మీరు జీనోటైప్ తెలుసుకోవాలనుకుంటే టెస్ట్ క్రాస్ మాత్రమే కండక్ట్ చేయాలి, ప్యూర్గా రెసెసివ్ పేరెంట్తో మాత్రమే కండక్ట్ చేయాలి. మరి బ్యాక్ క్రాస్ అంటే ఏంటయ్యా అంటే, బ్యాక్ క్రాస్ యొక్క పర్పస్ వేరు. మీకు కావాల్సిన ఏదో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ రెసెసివ్ పేరెంట్లో ఉంది. సో ఆ క్యారెక్టర్ కోసం రెసెసివ్ పేరెంట్తో కానీ కండక్ట్ చేస్తే ఆ క్యారెక్టర్ నెక్స్ట్ జనరేషన్కి ఇన్హెరిట్ అవుతుంది అనే ఉద్దేశంతో కానీ కండక్ట్ చేస్తే పేరెంట్తో చేసే క్రాస్ని బ్యాక్ క్రాస్ అంటాం. లేదు ఆ క్యారెక్టర్ ఏదో డామినెంట్ పేరెంట్లో ఉంది, టాల్ పేరెంట్లో ఉంది, దాంతో కానీ క్రాస్ చేస్తే దాన్ని బ్యాక్ క్రాస్ అంటాం. ఏ పేరెంట్తో చేసినా దాన్ని బ్యాక్ క్రాస్ అనే అనాలి. ఓకే, ఎందుకంటే దాని పర్పస్ అనేది మనకు కావాల్సిన ఒక క్యారెక్టర్ని నెక్స్ట్ జనరేషన్కి పంపించడం కోసం. అలా కాకుండా జీనోటైప్ తెలుసుకోవడం కోసం చేస్తే దాన్ని టెస్ట్ క్రాస్ అనాలి. అప్పుడు మీరు రెసెసివ్ పేరెంట్ని చూస్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక 3 ఆప్షన్స్తో ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను, దాన్ని మీరు బేస్ చేసుకొని మీ అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉందన్నది ఒకసారి చెక్ చేద్దాం.
ఇక్కడ కొన్ని క్రాసెస్ ఇచ్చాను, 3 ఆప్షన్స్ కాదు, కొన్ని క్రాసెస్ ఇచ్చాను. అందులో ఏది బ్యాక్ క్రాస్, ఏది టెస్ట్ క్రాస్ అని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక ప్లాంట్, మనకి ఇక్కడ నేను డైరెక్ట్గా ఇచ్చేసాను కానీ మనకు తెలియని జీనోటైప్ అనుకుందాం. సో ఇది రెసెసివ్ పేరెంట్తో క్రాస్ చేస్తుంది. బ్యాక్ క్రాసా టెస్ట్ క్రాసా రెండునా? ఇది రెసెసివ్ పేరెంట్ అనుకున్నట్లయితే కనుక ఇది బ్యాక్ క్రాస్, ఇదే టెస్ట్ క్రాస్ కూడా. బోత్ బ్యాక్ అండ్ టెస్ట్, బ్యాక్ క్రాస్ అండ్ టెస్ట్ క్రాస్ ఇది. ఓకే, ఇక ఇది చూద్దాం. ఇది మీ అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నదే. ఓకే, మనకు ఆప్షన్స్లో కనిపిస్తున్నదే, టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే, కాబట్టి మీరు ఈజీగా చెప్తారు ఇది టెస్ట్ క్రాస్ అని. ఇది టెస్ట్ క్రాస్ మాత్రమే కాదు, ఇది బ్యాక్ క్రాస్ కూడా. ఇక ఇది చూద్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది టెస్ట్ క్రాస్ అవ్వదు, ఎందుకంటే మనకి దీని జీనోటైప్ తెలుసు. రెండు స్మాల్ టీ అంటే డ్వార్ఫ్ ప్లాంట్ యొక్క జీనోటైప్ తెలుసుకోవాలనుకుంటున్నామంటే మనం మూర్ఖులం అని అర్థం. ఎందుకంటే డ్వార్ఫ్ ఇప్పుడు కూడా స్మాల్ టీ అని మనం ఆల్రెడీ చదువుకున్నాం. సో దీని జీనోటైప్ ఇంటెన్షన్ కాదు మనకి, దీని యొక్క పేరెంట్తో క్రాస్ చేస్తున్నాం, ఎందుకంటే మనకు కావాల్సిన క్యారెక్టర్ కోసం. ఇది టెస్ట్ క్రాస్ కావద్దు, ఇప్పుడు బ్యాక్ క్రాస్ అవ్వాలి. ఎనీ ప్లాంట్ క్రాస్ విత్ ద ఎనీ ఆఫ్ ద పేరెంట్. ఈ టైంలో మనం డామినెంట్నే తీసుకోవాలనే రూల్ లేదు. బ్యాక్ క్రాస్ ఎప్పుడు కూడా డామినెంట్నే చేసుకోవాలి, దాని జీనోటైప్ తెలుసుకోవాలనేది బ్యాక్ క్రాస్ ఇంటెన్షనే కాదు అసలు. బ్యాక్ క్రాస్ ఎప్పుడు కూడా జీనోటైప్ తెలిసిన తర్వాత చేసే క్రాస్. సో ఇది బ్యాక్ క్రాస్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది బ్యాక్ క్రాసే అవుతుంది, ఇది ప్యూర్గా బ్యాక్ క్రాస్ అవుతుంది, ఇది టెస్ట్ క్రాస్ అవ్వదు. ఇది కూడా టెస్ట్ క్రాస్ అవ్వదు, రెసెసివ్ పేరెంట్ అయినప్పటికీ ఇది టెస్ట్ క్రాస్ అవ్వదు, ఎందుకంటే మనకు అవసరం లేదు. దీని జీనోటైప్ మనకు తెలుసు. రెండు ఒకే రకాల ప్లాంట్లు తీసుకుని టెస్ట్ చేద్దాం, దాని జీనోటైప్ తెలుసుకుందాం అంటే వేస్ట్ ఆఫ్ టైం. ఇక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది టెస్ట్ క్రాస్ అవ్వదు, ఇది బ్యాక్ క్రాస్ కూడా అవ్వదు. ఇది పేరెంట్ కాదు, ఓకే, రెసెసివ్ పేరెంట్ అసలే కాదు, ఇవి రెండూ కాదు. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ప్యూర్గా బ్యాక్ క్రాస్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్ మనకు హెటరోజైగస్సా హోమోజైగస్సా తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ మనం డామినెంట్ పేరెంట్తో చేస్తున్నాం. సో ఇది ఖచ్చితంగా టెస్ట్ క్రాస్ అయితే కాదు, ఇది బ్యాక్ క్రాస్. సో ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని, ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని మీరు ఒక కన్క్లూజన్కి అయితే రావాలి. ఏది టెస్ట్ క్రాస్, ఏది బ్యాక్ క్రాస్ అనే దానికి మీకు ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెస్ట్ క్రాస్ అండ్ బ్యాక్ క్రాస్ అండ్ దేర్ డిఫరెంట్ సిగ్నిఫికెన్సెస్. సో నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్, ఇవి రెండు కూడా చూద్దాం. సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.